తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి కుటుంబంతో పాటు మోహన్ బాబు కుటుంబానికి కూడా అదే స్థాయి ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో తమదైన ముద్రను ఈ ఇద్దరు నటులు వేశారు. పరిశ్రమలో ఇద్దరిది ఒకే తరహాలో ప్రయాణం ఉంటుంది. ముందుగా ప్రతినాయకుడిగా, సహనటుడిగా నటించిన వీరిద్దరూ తరువాతి కాలంలో కథానాయకులుగా ఎదిగారు. చిరంజీవి డాన్సులు, ఫైట్స్తో యువతను ఆకట్టుకొని సుప్రీం హీరోగా, తర్వాత మెగాస్టార్గా అవతరించారు. తిరుగులేని ఆధిక్యతను పరిశ్రమలో పెంచుకున్నారు. మోహన్ బాబు కూడా హీరోగా మారిన తరువాత ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు కూడా ఇచ్చారు. చిరంజీవి కొడుకు, తమ్ముడు వేసినంత ముద్ర మోహన్ బాబు కొడుకులు పరిశ్రమలో వేయలేకపోయారు. విలన్ గా నటిస్తున్న మోహన్ బాబు మధ్య మధ్యలో తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అల్లుడు గారు సినిమాతో మోహన్ బాబు హీరోగా ఒక రేంజ్కి వెళ్లారు. అక్కడి నుంచి వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఉన్నతమైన స్థాయిలో సూపర్ హిట్ సినిమాలు చేస్తున్న తరుణంలోనే మరో సినిమా పెదరాయుడు చేశారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. భానుప్రియ, సౌందర్య, బ్రహ్మానందం తదితరులు నటించారు. పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ పోషించిన 20 నిమిషాల పాత్ర సినిమాకు హైలైట్. పెదరాయుడుగా మోహన్ బాబు అద్భుతంగా సెట్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమా 1995 జూన్ 15న విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ విడుదలైంది. పెదరాయుడు దెబ్బకు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర విలవిల్లాడింది. రోజు రోజుకు పెదరాయుడుకు ఆదరణ పెరగడం, ఘరానా మొగుడు రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి 39 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. పెదరాయుడు ధాటికి బిగ్ బాస్ నిలవలేకపోయింది. ఈ సినిమా చిరంజీవికి పెద్ద డిజాస్టర్గా మారడంలో పెదరాయుడు పాత్ర కూడా ఉంది. వజ్రోత్సవాల సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు కూడా బయటపడ్డాయి. బయట కార్యక్రమంలో కనిపించినప్పుడు ఆప్యాయంగా కౌగిలించుకొని మాట్లాడుకుంటున్నారు. కానీ అదంతా పైపైనే అని అందరికీ అర్థమవుతోంది.